ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదామండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రతి వారికి మరి అక్కర మరి ఉంటుందండి. ఏమని అక్కర ఉంటుంది? ఏదో ఒక అక్కర కలిగిన వారంగా మనము ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆహారము లేని వారికి ఆహారము కొరత గలవారిగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆహారము లేని వారికి ఆహారము కొరత కలిగి ఉంటారు. అలాగనే ఆహారం ఉన్న వారికి మరి సమాధానము కొరత ఉంటుందండి. అన్నీ ఉన్నా కూడా సమాధానం అనే కొరత కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి అవసరము దేవుని యందు మనకు చేయబడుచున్నది. నమ్ముచున్నారండి? ప్రతి అవసరము, ప్రతి కార్యము, ప్రతి ఒక్క మరి అద్భుతము మనకున్న ఆత్మీయ జీవితంలో మనకున్న కొన్ని విషయంలో దేవుడు మన పక్షాన కార్యం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడండి? ఆయన తన ఐశ్వర్యము చొప్పున. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేని గురించి అయినా దేవుని దగ్గర మన అవసరాల గురించి చెప్పుకోవాలి. ఆయన అవసరాలను తీర్చగల దేవుడు. అవసరాలను తీర్చగల దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మా దగ్గర కూర్చుండమ్మా, చక్క కూర్చోండి. ఒక వ్యక్తికి చంటి ముక్కు ఉందట. ఏ ముక్కమ్మా? చంటి ముక్కు. ఆ ఆకారాన్ని బట్టి, తన ముఖాన్ని బట్టి ఆయన అర్థం చూసుకున్నప్పుడల్లా ఆ ముక్కును చూసి అతడు తాను బాధపడుతున్నాడు. తాను ఎంతో కుమిలిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు దేవా నాకు ఇలా నా ముఖాన్ని ఇలా ఆకారంగా అంత చూడని ఒళ్ళనిగా చేస్తావు ప్రభువా అని అతడు చాలా తన మనసులో నొచ్చుకొని ఒకసారి పార్కు వెళ్ళాడట. ఒక పార్కు వెళితే ఒక యవనస్తురాలు చక్కని పాట స్వరం వాడుతుంది. చక్కగా కోకిలలాగా గానము చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఆ పాట విని, ఆ స్వరాన్ని విని ఎంత మురిసిపోయాడో, సంతోషించాడో అతడు తన మనస్సును ఎంతో ఉప్పొంగించుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆమె పాటంతా అయిపోయిన తర్వాత ఈ చంటి ముక్కు అనే వ్యక్తి వెళ్ళి, అమ్మా ఏమండి, ఎంత చక్కగా పాడుతున్నావు, దేవుడు నీకు మంచి అందాన్ని ఇచ్చాడు, ఎంతగానో నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు ధన్యురాలు అని ఆ సహోదరుతోటి మాట్లాడుతుంటే, అయ్యా కొద్దిసేపు ఆగు అని అతనితో మాట్లాడడం ప్రారంభించింది. వెంటనే తన కళ్ళలో పెట్టుకున్న నల్లద్దాలు తీసివేసింది. 2 కళ్ళు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తన తలంతా కూడా బోడిగా మార్చబడింది. విగ్గు తీసేసి ఇక కాళ్ళకు చెక్కలో వేసుకున్నది. ఆ
ఆ చెక్క కాళ్ళను కూడా తీసి ఇలా ఉంటే స్పర్శని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కానీ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది కదా, ఆమె ఒక మాట చెప్తుంది ఆ వ్యక్తితో, యా నాకు అన్నీ లేకపోయినా నేను దేవునిలో సంతోషముగా ఉంటున్నాను, దేవుడు నా కొరత దినదినము తీరుస్తున్నాడు, నాకు ఏ కొదువ లేదని ఆ యవనస్తుతో మాట్లాడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ యవనస్తుడు ఏమనుకున్నాడు, నాకే ఈ చంటి ముక్కు ఉంది, నేను తినలేకపోతున్నాను అనుకున్నాడు. ఆ నిజంగా ఆమెను చూసిన దాన్ని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. నాకంటే నిజంగా ఈమె అంతగా బాధగా ఉంది, 2 కాళ్ళు లేవే, 2 కళ్ళు లేవే. ప్రైజ్ ది లార్డ్. చూడడానికి ఆమె చాలా బాధకరంగా ఉంది. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనకంటే చాలా మంది, ఎంతో మంది మనకంటే ఇంకా బాధలతో ఉన్నారు, కష్టంతో ఉన్నారు, నష్టంతో ఉన్నారు. ఆమేన్. వారు నిజంగా ఆరోగ్యము సహకరించక, ఆరోగ్యము బాగులేక ఎన్నో వేల మందులు మింగుతున్నారండి. మా గుప్పుడు ఇదిగో మరి ఆ పొట్లాలుగా మాత్రలు వేసుకుంటున్నారు. మా ఇక్కడ కూర్చున్న వారు రోజుకి ఎన్ని మాత్రలు వేసుకుంటారమ్మా? ఇక్కడ కూర్చున్న వారు రోజుకు 4 మాత్రలు వేసుకుంటారా? రోజుకు 4 మాత్రలు వేసుకున్న వారు చేతులెత్తమ్మా. వేసుకొని వారు చేతులెత్తండి. మా నేనైతే ఏ మాత్ర ఇంతవరకు వేసుకోలేదండి. ఆమేన్. గట్టిగా చెప్పలు కొట్టండమ్మా. ఆమేన్. నిజంగా చూస్తే దేవుడు మనకు అంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం, మనము నడిచి వెళ్తున్నప్పుడు సైకిల్ చూసిన వ్యక్తికి ఏమనుకుంటాం, నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండే. ప్రైజ్ ది లార్డ్. సైకిల్ ఉన్న వ్యక్తి స్కూటర్ వెళ్ళే వ్యక్తిని చూస్తుంటాడు, నాకు ఒక స్కూటర్ ఉంటే బాగుండే. ఈ స్కూటర్ వెళ్ళే వ్యక్తి నాకు ఒక కారు ఉంటే బాగుండే, ఆ కారులో నేను వెళ్తే బాగుండే. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక అమ్మాయి నాకు షూస్ కొనివా డాడీ మమ్మీ అంటే, లేవమ్మా డబ్బు లేదు, ఏదో చాలా కష్టం ఉంది, ఈ సంవత్సరం పంట పడలేదు, ఈ సంవత్సరం మనకు కొన్ని కష్టాలు వచ్చాయి, ఈ సంవత్సరం జీతం లేదు, ఈ ఇంట్లో పూట గడవే కష్టం ఉందమ్మా, నీకు స్కూల్కు వెళ్ళడానికి డబ్బులు లేవమ్మా, ఏదో పాత షూ వేసుకొని వెళ్ళామంటే, లేదు డాడీ మమ్మీ నాకు షూ కొనియాలని మారం చేసి ఇదిగో ఆమె ఏడిచి ఒక చెట్టు కింద కూర్చుందట. చెట్టు కింద కూర్చోగానే తమ ముందు 2 కాళ్ళు లేని వ్యక్తి ఇలా 3 చక్రాల సైకిల్ మీద తోసుకుంటూ వెళ్తుందండి. ఇలా 2 కాళ్ళు లేవు, ఇలా కూర్చొని ఆ 3 చక్రాల సైకిల్ దొక్కుంటూ ఆ వెళ్తున్నప్పుడు ఈ సహోదరికి ఏమనిపించిందంటే, ఈమె కంటే నాకు నేనే బెటర్, ఈమె కంటే నాకు 2 దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, చిన్న పాత షూ అయినా ఏదైనా నేను తీసుకొని వేసుకొని వెళ్తానని ఆమె సనగడము గునగడము కాకుండా ఇదిగో అమ్మ ఆ పాత షూ నా పర్లేదు, నేను మాట మధ్యలో వెళ్తుండే ఒక సహోదరి నాకంటే బాధగా ఉంది, ఆమె 2 కాళ్ళు లేకుండా కూడా ఇలా నెట్టుకుంటూ సంతోషంగా వెళ్తుంది, నాకు 2 కాళ్ళు ఉన్నా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను మమ్మీ అని ఆ తల్లితో మాట్లాడింది. ఆమేన్. హల్లెలూయా. బంగ్లా ఉన్నవారి, గుడిసెలో ఉన్నవారు బంగ్లా చూస్తే ఏమనిపిస్తుంది, ఆ బంగ్లాలో ఉంటే బాగుండే అనిపిస్తుందా అండి? హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో గుడిసెలలో ఉన్న స్థలం ఉంది కానీ చాలా మందికి ఆ గుడిసె లేదు, స్థలం లేదండి. చాలా మందికి, కొంతమందికి ఇల్లు జాగలేని వ్యక్తులు ఉన్నారు, లేరండి? ఇల్లు జాగలేని వ్యక్తులు ఉన్నారు. కానీ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఎలా చేస్తున్నాడే, క్రీస్తు మహిమలో ప్రతి అవసరాన్ని మనకు ఆయన అవసరాన్ని తీరుస్తున్నాడట. ఆమేన్. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించని వాటికంటే అత్యధికమైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్నకు ఒక కొదువ ఉండే. ఏంటి ఆ కొదువ? అన్న అంటే మగవారు కాదండి. అన్న అనే వ్యక్తి బైబిల్లో ఉంది, ఒక స్త్రీ. అర్థమవుతుందా?
ఆమెకు కొదువ ఉంది. ఏంటి ఆమెకు కొదువ? ఆమె తన భర్త ద్వారా ప్రేమ పొందుకుంటుంది, కానీ తన పెడిన అనే స్త్రీ అంటే సౌకిరాలు ఆమె మాటల చేత గాయపరుస్తుంది. అమ్మా, గాయపరుస్తుంది. ఏంటి? నీవు గొడ్రాలుగా ఉన్నావు, నీవు నిజంగా నేను దండిరాలుగా ఉన్నాను, నా భర్త నన్నే ప్రేమిస్తాడు, నాకంటే ఎక్కువగా నీకంటే ఎక్కువగా నాకు 2 పాలుగా ఇస్తాడని ఆ సహోదరి కానిపోని మాటలతో అన్నను వేధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వేదనను బట్టి అన్న కుంగిపోతుంది. ఆ వేదనను బట్టి, ఆ మాటలు బట్టి ఆమె చాలా బాధపడుతుంది. ఆమేన్, అవునండి. మన మాటలు ఎలా ఉండాలి? కత్తిపోటు మాటలా? మన మాటలు ఒక కుటుంబాన్ని నిలబెట్టే మాటలుగా ఉండాలా? ఒక కుటుంబాన్ని కూల్చే మాటలుగా ఉండాలా? ఒక కుటుంబాన్ని కట్టే రీతిగా ఉండాలి. కట్టడము చాలా రోజులు అవుతుంది, కూల్చడము ఒక రోజునే పడుతుంది. కట్టడం గొప్పనా అమ్మా? కూల్చడం గొప్పనా అమ్మా? చెప్పండి దేవుని బిడ్డారా, కట్టడం గొప్పనా కూల్చడం గొప్పనా? అంటే ఇదిగో కట్టడమే గొప్ప. ఆమేన్. మన దేవుడు నిజంగా బంధాలను కట్టే దేవుడు, కుటుంబాలను కట్టే దేవుడు, కుటుంబాలను ఆయన పోషించే దేవుడు, కుటుంబాలను సంరక్షించే దేవుడు మన దేవుడు. ఆమేన్. నిజంగా మనకి ఏది కావాలో, ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. మీ అక్కర్లు అడగక ముందే ఆ పర్వతానికి అమ్మా కనిపిస్తున్నాయి. నువ్వు ఏ అక్కరతో కూర్చున్నావో, ఏ బాధతో కూర్చున్నావో ఈ స్థలములో ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. ఆయన కనికరపడే దేవుడు అండి. ఆయన కాపలేని గొర్రెలు చూసినట్టుగా ఆ ప్రజల మీద కనికరపడి ఏ కొరతతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో ఆ బాధలన్నీ, ఆ కొరతలన్నీ దేవుడు అమ్మా చేయగల దేవుడు. నమ్మిన వారు గట్టిగా అమ్మా చెప్పలుకుంటే కదా. మరి ఈ పెడిన అన్నను దూషిస్తుంది, గాయపరుస్తుంది, సూదిపోటే మాటలతో అమ్మా అమ్మా చాలా బాధ పెడుతుంది. అమ్మా, సూదిపోటి మాటలు ఎలా ఉంటాయమ్మా? అర్థమవుతున్నాయా దేవుని బిడ్డగా? సూది ఎప్పుడైనా చేయి గుచ్చుకుంటే ఎలా ఉంటుందమ్మా? అమ్మా, ఎలా ఉంటుందమ్మా? సూది ఎలా ఒకసారి చేయికి తలిగితే అమ్మా, అంటే దేవుని వాక్యము రాయబడింది, మన మాటలట సూదిపోటి మాటలు ఉన్నాయట, మంగళవాడి కత్తి కంటే పదునైందట. మా మంగళ షాపుకు వెళ్తే గడ్డం ఎలా కత్తిరించబడుతుందో అంటే మన నాలుకనట మంగళవాడి కత్తి కంటే పదునైందట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆమె తన మాటల ద్వారా గాయపరుస్తున్నప్పుడు, తన మాటల ద్వారా ఆమెను కుంగదీస్తున్నప్పుడు అన్న ఎక్కడికి వచ్చిందంటే సరాసరిగా ఇదిగో మరి దేవాలయానికి వచ్చి దేవాలయములో ఆమె కూర్చొని ఇలా ఆదివారం రోజున, ఇలా పునరుత్థానము దినమున ఆమె తనకున్న బాధ ఎక్కడ చెప్పుకోలేదు, పొరుగువారికి చెప్పుకోలేదు, కానీ దైవ సన్నిధిలో తన కొరతను ఇదిగో మరి వెంబడి ఆ కొరతను ఆ దేవుని దగ్గర మరి చెప్పుకుంటుంది. ఏమని చెప్పుకుంటుంది? ఇశ్రాయేలు దేవా, ఇదిగో ఆకాశమందున్న దేవా, నా దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ఆమె కూర్చున్న స్థలంలో కన్నీరు కాస్తూ ఊగిపోతూ ఆమె ఎంత వేదన పడుతుందో ఆ దైవ సేవకుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆమె కొరతతో వచ్చింది, బాధతో వచ్చింది, ఖాళీ కడుపుతో వచ్చింది. ఆమేన్. తన సవతిదార మాటల ద్వారా నిజంగా విడలేని స్థితిలో చచ్చిపోతే బాగుండేమో, నిజంగా ఎందుకు ఈ జీవము, ఎందుకు ఈ బ్రతుకు అని ఆ బ్రతుకు బతుకగా దేవుని దగ్గర ఇదిగో వచ్చిందని దేవుని బిడ్డలారా. ఆమేన్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మిమ్ములను ఎవరైనా అలా బాధపరిస్తే, ఎవరైనా మిమ్మల్ని కాలిపోటి మాటలు మీ మీద నిందలేస్తే మీరు దిగులు పడకూడదు, మీరు భయపడకూడదు, చెడియకూడదు. ఆమేన్. దేవాది దేవుడు యేసు ప్రభు
మనకు పిరికితనము ఆత్మనివ్వలేదు. ఆమె చేయబట్టే కదా నేను ఇదిగో మరణించబోతున్నాను, ఆమె చేయబట్టే కదా నేను కుటుంబాన్ని విడిచిపెట్టాను, ఆమె చేయబట్టే కదా నేను మందులు వేసుకున్నానని మనం పిరికి వారిగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలమ్మా? దేవుడట మనకు పిరికితనం ఆత్మనివ్వలేదు కానీ ప్రేమయు ఇదిగో శక్తియు మరి ఆశ్చర్య గల ఆత్మని ఇచ్చాడు. ఆమేన్. దేవుడు పిరికివాడండి అమ్మా, పిరికివాడు కాదు. మనము పిరికివారిగా ఉండకూడదు. ఆమె వీరన్నారు, వారన్నారు, ఇట్లన్నారు, అట్లన్నారు అని మనము నిజంగా కుంగిపోకూడదు. ఆమేన్. మనం ఎలా ఉండాలంటే ఆ మాటలు నిజంగా దేవా నువ్వే చూసుకో దేవా. ఒక భక్తుడైన జాన్ వెస్లీ దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీలు వచ్చి జాన్ వెస్లీ దగ్గర ఒక స్త్రీ స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే ఆఖరి వరకు నోరు తెరవకుండా ఆమె చెప్పిందే చెప్పి 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 అతని విసిగించింది. ఒక స్త్రీ మాత్రం మౌనంగా ఉంది. ఆమె మరి వెంటనే అయ్యా ఇద్దరిలో ఎవరు మంచోళ్ళయ్యా, ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు అంటే దేవుడు చెప్పాడట స్వరంలో. ఏ స్త్రీ అయితే బాగా వాగిందో, ఏ స్త్రీ అయితే జవడము బాగా కలిగిందో ఆ స్త్రీ చెడ్డది, ఈ మౌనంగా ఉన్న స్త్రీ చాలా గొప్పది అని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అమ్మా మన మౌనమే మనకు విజయము. ఎంత అర్థం అవుతున్నారమ్మా? మన మౌనమే అమ్మా వారికి చెంపదెబ్బ. అందుకే నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టుము, నీ శత్రువు దాహం కలిగి ఉంటే అతనికి దాహం ఇవ్వము. అలా చేస్తే తన తల మీద నిప్పులు పోసినట్టుగా ఉంటుందట. ఆమేన్. హల్లెలూయా. మనం నొప్పించు మాటగా మాట్లాడకూడదు అమ్మా. మన మాటలు ఎలా ఉండాలంటే మృదువైన మాటలుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. అన్న నిజంగా దైవ సన్నిధికి వచ్చి తన కొరతను ఇదిగో దేవుడి దగ్గర కూర్చొని అడుగుతుంది, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఇదిగో నాయనా, ఇదిగో దేవా అని ఆకాశమందున్న దేవునికి మొరపెడుతున్నప్పుడు ఇదిగో ఆమె ఒక విజ్ఞాపన చేసుకుంది, ఒక మొక్కుబడి మొక్కుకుంది. ఏమిటని? నాకు కుమార్ని దయచేస్తే ఆ కుమార్ని నేను ఉంచుకోను ప్రభా, ఆ కుమార్ని నీకు ఇస్తాను ప్రభా అని ఆమె మొక్కుబడి చేసుకొని ఆ వేదనతో కలవలతో ఆమె కన్నీరు కారుస్తున్నప్పుడు ఇదిగో దైవ సేవకుడు చూశాడు. అన్న తాగొచ్చావా మందిరానికి? ఇదిగో నువ్వు తాగొచ్చావు, మత్తు కలిగి ఉన్నావు అన్న అంటే, అయ్యా కాదయ్యా, నా గోడు, నా బాధ, నా గోడు ఇదిగో దేవుడికి చెప్పుకుంటున్నానని ఆ దైవ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ దైవ సేవకుడు కూడా ఇదిగో అంతగా బాధపడి ఇదిగో అన్న నీవు చేసిన ప్రార్థన ఇస్తాడు దేవుడు, ఆకాశమందు దేవుడు విన్నాడు అని వెంటనే ఆ దైవ సేవకుడు చెప్పేశాడు. గట్టిగా చెప్పలు కొట్టేటమ్మా. పైనుండి ఆకాశం నుండి దేవుడు తపస్సు అన్నాడు. దైవ సేవకుడు కూడా ఇదిగో నువ్వు అన్నట్టుగానే నీకు అవును గాక అని రెండు కలిసిన ప్రార్థనలు ఇదిగో ఆమెకు దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. ఆమెకు కొరతను దేవుడు తీర్చేశాడు. ఒక్క కుమార్ని అడిగితే మళ్ళీ ముగ్గురు కుమారులను వచ్చాడు, ఇద్దరు కుమార్తెలు ఇచ్చాడు అన్నకు. అసలు గర్భఫలమే లేదన్న అన్నకు అమ్మా ముగ్గురు కుమారులు, మళ్ళీ అమ్మా ఇద్దరు కుమార్తెలు ఇచ్చేశాడు. అందుకే దేవుడు అడుగు వాటికంటే ఊహించని వాటికంటే అత్యధికంగా ఇవ్వగల దేవుడు. నువ్వు ఒకటి అడిగితే అయినా నువ్వు మామూలు అడుగుతున్నావు కావచ్చు, కానీ శ్రేష్టమైనది ఆయన ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నువ్వు కొద్దిగా అడుగుతున్నావేమో, ఆయన గొప్పగా ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక పిల్లోడు అమ్మా షాప్కి వచ్చేసాడు. షాప్కి వచ్చేసి అంకుల్ 2 చాక్లెట్ ఇవ్వవా అని అన్నాడు. తీసుకో బాబు అన్నాడు. లేదు అంకుల్ నేను తీసుకోను, నువ్వే ఇవ్వాలి. లేదు బాబు నేను చెప్పాను కదా, నువ్వు తీసుకో. వెంటనే ఏంటి అబ్బాయి మంచివాడు కదా, నువ్వు తీసుకున్నానా? లేదు అంకుల్ నువ్వే ఇవ్వాలంటే వెంటనే ఏం చేశాడంటే ఆ షాప్ యజమాని తీసి ఇలా నిండుగా చేయబెట్టి నిండుగా చేశాడు. ఒకవేళ ఈ పిల్లోడు ఆ డబ్బలో చేయబెడితే 2 వచ్చే చాక్లెట్. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎలా ఇస్తాడంటే ఆయన
గుప్పిళ్ళు విప్పి ప్రతి ఒక్క జీవిని ఆయన తృప్తిపరుస్తున్నాడు. మనం తీసుకుంటే కొద్దిగానే వస్తుంది, ఆయన ఇస్తే అమ్మ గొప్పగా వస్తుంది. ప్రజల మరొకసారి చెప్పాలమ్మా. హల్లెలూయా. దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నిజంగా మరి అబ్రాహాము విషయంలో కూడా ఒక సంతానము అడిగితే దేవుడు ఏమన్నాడు, నీ లెక్కకు అలా కాదయ్యా, నా లెక్కకు చూడు అని దేవుడు చెప్తున్నాడు. దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో అబ్రాహామా, నీవు ఈ దేశంలో తూర్పు దిక్కున నడువు, పడమర దిక్కున నడువు, నేను అంతగా నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పడం జరిగిందండి. ఆమేన్. ఆకాశపు తట్టు చూడయ్యా, ఇదిగో నక్షత్రము లెక్క పెట్టయ్యా, ఆ నక్షత్రము లెక్క పెట్టినంత నీ సంతానాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. ఇదిగో భూమి సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుక రేణు వలె నీ సంతానాన్ని నేను కలుగజేస్తానని చెప్పాడు. ఆమేన్. నీకు చాతనైతే ఆమేన్. మా దేవుడు లెక్కింపలేని ఆశలు మన మీద కలిగి ఉన్నాడు. మన ఆశ బుద్ధిగా కావచ్చు దేవుడు పెట్టారా. ఆమేన్. ఏ కొదువుతో ఉన్నావో ఆ కొదువును తీర్చగల దేవుడు. నువ్వు జ్ఞానంలో కొదువుగా ఉన్నావా సహోదరి సహోదరుడా, జ్ఞానము తక్కువ నిగల నన్ను అడగవలనని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. నీ కుటుంబం కట్టుకోవాలంటే జ్ఞానము కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ కుటుంబం నడిపించబడాలంటే ఇదిగో నీకు ఒక మంచి భవిష్యత్తు కావాలి, ఒక సమాధానము కావాలి, ఇది ఒక నెమ్మది కావాలి, ఒక ప్రశాంతత కావాలి. ఆమేన్. ఇదిగో నా దగ్గర కూర్చొని అడుగుము, నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మధ్య మాత్రము ఉత్తమమైనది తన పాదాల దగ్గర కూర్చొని దక్కించుకుందే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అది తీసివేయబడలేదు, అది ఎవరు దొంగలించుకోలేదు. ఎందుకంటే దేవాది దేవుడు తనకు ఉత్తమమైనది చేశాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, డబ్బు పోతుంది, ధనం పోతుంది, బంగారం పోతుంది, కానీ దేవుని జ్ఞానము, దేవుని ఆత్మ మన ఎదుట నుండి ఎవరు దొంగలించలేరండి. ఆమేన్. నువ్వు ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది కొనాలో, ఏది ఉండాలో, ఏది వద్దో ఆ జ్ఞానము చేత ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అడుగుతున్నారా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు జ్ఞానం కావాలి ప్రభా, నాకు ఆలోచన తక్కువ ఉంది ప్రభా, నేను మర్చిపోతున్నాను ప్రభా, ఈ రోజు చెప్పింది ఈ రోజు నేను నా మనసులో లేదు ప్రభా. ఇదిగో అలాంటి జ్ఞానము కొరకు అమ్మా మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, సొలొమోను రాజుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. దేవుని స్వరాన్ని ఇదిగో వినిపిస్తున్నాడు. నా కుమారుడా, ఇదిగో సల్మోను, నీకు ఏది కావాలి? బంగారమా, ఇదిగో వెండియా, ధనమా, బలగమా, జనమా, ఆమేన్, ఏమి కావాలి? ఈ దేశంలో నీకంటే ఎక్కువ ఏది లేదు, ఏది కోరుకో అంటే అతడు ఏమి కోరుకున్నాడంటే ధనాన్ని కోరుకోలేదండి, ఐశ్వర్యాన్ని కోరుకోలేదండి, బలాన్ని కోరుకోలేదు, కండబలము ఇదిగో కోరుకోలేదు, కానీ అతడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆమేన్. ఏంటి ఆ జ్ఞానము? దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దేశంలో నేనుండు వరకు ఇదిగో ఈ దేశంలో సమాధానము కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. ఆమేన్. సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరంలో ఏ యుద్ధం లేదే, ఏ కత్తి లేదే, ఎలాంటి రక్తపాతం లేదే, ఎలాంటి ఇదిగో భయం లేదే, అందరూ సస్యశ్యామలంగా సమాధానంగా బతుకుతున్నారట. ఏంటి? దేవుని దగ్గర అడిగిన జ్ఞానము అదే కదా. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను జీవించిన కాలంలో యుద్ధాలు లేవండి, ప్రశాంతతగా ఉంది. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, ఆ రాజులు సమాధాన పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో దొంగలించడం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు, ఏ కోర్టు లేదు, ఏ న్యాయం లేదు, ఏ చర్చి లేదు, ఏ పోలీస్ స్టేషన్ లేదు, ఎలాంటి తీర్పు లేదు. దేవుని బిడ్డలారా, అలాంటి ఆ కాలంలో ప్రజల ఆమేన్. ఒక సహోదరు అంటుంది కదా, అమ్మా నీలాంటి తల్లులుంటే ఈ ప్రపంచంలో పోలీసులు స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, దొంగలు ఉండరు, మోసగాళ్ళు ఉండరు. అంటే నీ కుమార్ని అంతగా ప్రేమించి అంతగా పరిశుద్ధులుగా చేశావు. నీలాంటి తల్లులుంటే, నీలాంటి కుమారులుంటే ఈ ప్రపంచంలో ఏ కేసులు ఉన్నాయి, ఏ మటలు ఉన్నాయి, ఏది ఉండవు, అన్యాయాలు ఉండవు అని ఒక సహోదరి
వెళ్ళి అమ్మా ఆ తల్లితో మాట్లాడుతుంది. ఆ తల్లితో మాట్లాడిన కారణం ఏమిటంటే ఆ తల్లి తన కుమారుని, తన కుటుంబాన్ని చక్కగా దేవుని మార్గంలో మలిచిందండి, దేవుని వైపు తిప్పేసిందండి. న్యాయమేంటో అన్యాయమేంటో ఇదిగో ఆమె మంచి ప్రవర్తన కలిగి దేవుల్లో భయభక్తులు కలిగిన ఆ తల్లి ప్రేమించిన దాన్ని బట్టి దేవుడు వారిని అంతగా దీవించాడు. పక్కవారు చూసి అంతగా మురిసిపోయారు. ఇలాంటి తల్లులుంటే ఈ ప్రపంచంలో ఈ కోర్టులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి, ఈ పోలీస్ స్టేషన్లు ఏముండేవండి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనము జ్ఞానము కొరకు అడగాలి. మనం తప్పు నీడలా సిగ్గుపడకుండా మనం అడగాలి. మన కుటుంబం కొరకు కట్టుకోవడానికి అడగాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్నాడండి ఒక రోగి. ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. ఆ కోనేటి దగ్గర నిజంగా చూస్తే అతను పాకుతూ ఉన్నాడు కావచ్చు. అంతలోపు వచ్చి అందులో ఎవరైతే ముందుగా దూకుతారో ఆ కోనేటిలో దేవదూత వారిని స్వస్థత పరుస్తుంది. వినబడుతుందామా? కోనేటి 5 మంటపాలు ఉంటాయి. ఆ కోనేటిలో గుడ్డివారు, కుంటివారు, ఉచకల చేతి వారు, కాలు లేని వారు గుంపులుగా పడి ఉన్నప్పుడు వారు ఎవరైతే ముందుగా దిగుతారో ఆ దేవదూత వారిని స్వస్థపరుస్తుంది. అలాగే ఈ 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఆ పడి ఉన్నాడు, కదలేని స్థితి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి యేసు ప్రభు మరి నిజంగా చూస్తే ఆ వాక్యములో రాయబడి ఉంది, అక్కడ యెరూషలేములో మరి పండుగ జరుగుతుంది. యెరూషలేములో పండుగ జరుగుతున్నప్పుడు దేవాది దేవుడు ఆ పండుగకు వెళ్ళలేదు. కానీ ఈ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చేసాడు. నిజంగా చూస్తే ఆ వ్యక్తి 35 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నప్పుడు ఆ కొదువ, ఆ బాధ, ఆ కష్టము, వేదన అతడు పడి ఉన్నాడండి. కాలు కదలేని స్థితి, చెయ్యి కదలేని స్థితి. పక్షవాతం అంటే ఇలా ఒక బాడీ ఏమాత్రం కూడా పనిచేయదు. ఆమేన్. అంటే అతడు ఆ స్థితిలో పడి ఉన్నాడండి. కానీ యేసు ప్రభు ఆ స్థితిని చూసి, తన బాధను చూసి, తన కొరతను తీసి, ఇదిగో దేవాది దేవుడు అతను ఎత్తుకు వచ్చేసాడు. ఇదిగో కుమారుడా, నువ్వు స్వస్థత పొందుకుంటావా కుమారుడా అంటే వెంటనే, ప్రభువా నేను 35 సంవత్సరాలు పడి ఉన్నాను, ఈ వ్యాధి చేత, ఈ బాధ చేత నేను నా కుటుంబానికి వెళ్లకుండా ఉన్నాను, నన్ను ఇలా కుటుంబం కూడా వెలివేసి ఉన్నారు, నా కుటుంబం కూడా ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు, ఇక్కడ అందరూ బాగుపడిపోతున్నారు, కానీ నేను ఒక్కరిని మాత్రం 35 సంవత్సరాలు పడి ఉన్నాను దేవా అని తన కొరత చెప్పుకుంటున్నాడు. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా మనం మందిరానికి 8 సంవత్సరాలకి వస్తున్నాం. ఎంత మనము దైవ సన్నిధిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన జీవితము బాగుపడలేదే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉందా? ఆమేన్. దీనికి లోటుపాటు ఏమిటి? దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని దగ్గర ఇదిగో నీకున్న సమస్యలు చెప్పుకోవడం లేదేమో, నీకున్న భారము చెప్పుకోవడం లేదేమో, నీ కొరతలు దేవునికి చెప్పుకోవడం లేదో, అందుకే దేవాది దేవుడు అతడు చూడకుండా ఉంటున్నాడేమో. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, వెంటనే అతను చెప్తున్నాడు కదా, నాకంటే అందరూ వెళ్ళిపోతున్నారు, నాకంటే ముందుగా బాగుపడిపోతున్నారు, నాకంటే వారు స్వస్థత పొందుకుంటున్నారు, నేను మాత్రం ఇక్కడనే ఉండిపోయాను అని అతను నిరాశలో, నిస్పృహలో పోయాడు. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు జాలిపడే దేవుడండి. ఆమేన్. ఆయన చూసే దేవుడండి. నీ మొర, నీకున్న కొదవ, నీకున్న లోటుపాటు, నీకున్న వాటన్నిటిని ఆయన సమకూర్చే దేవుడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూసి వెళ్ళిపోయే దేవుడు కాదండి. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మన జీవితంలో మనకున్న ఈ సంవత్సరం వరకు, ఈ రోజు వరకు
మన జీవితంలో కొన్ని అలాంటి స్థితిలో వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారేమో, ఎంతమంది బాగుపడ్డారేమో, ఎంతమంది ఆనందంగా ఉన్నారేమో. నువ్వు బాధతో ఉన్నావా సహోదరుడా, నువ్వు కష్టంతో కూర్చున్నావా? దేవాది దేవుడు నీ ఎందుకు వస్తున్నాడు? అందరూ దాటి వెళ్ళిపోయారేమో, నీ బంధువులు వెళ్ళిపోయారేమో, నీకున్న వారు వెళ్ళిపోయారేమో, నీ తండ్రి వెళ్ళిపోయాడేమో, నీ కన్న తల్లి వెళ్ళిపోయిందేమో. కానీ దేవాది దేవుడు నీకు కన్న తండ్రిగా రాబోచున్నాడు. నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి రాబోచున్నాడు, నీ హృదయంలోకి రాబోచున్నాడు. ఈ స్థలంలో ఆయన రాబోచున్నాడు. నిన్ను వెనుకట్టి నడిపించబోతున్నాడు. ఆ కుంగ స్థితిలో నిన్ను లేవమని ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెల్లించండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. దేవుని బిడ్డలారా, వెంటనే అతనితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళుము అనగానే వెంటనే తన పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు పరుపు ఎత్తుకోమని పొమ్మన్నాడండి? అర్థమవుతుందా? మళ్ళీ పరుపు ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఉంటావని నీ పరుపు ఎత్తుకొని పొమ్మన్నాడు. దేవాది దేవుడు యేసు ప్రభు గుడ్డివానికి, భక్తమయ్యే గుడ్డివానికి చూపునిచ్చేశాడు. చూపునిచ్చేశాడు.